కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ సీఎం జగన్ కు మంత్రి సత్యకుమార్ బహిరంగ సవాల్ విసిరారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై జగన్ చర్చించేందుకు వస్తారా అని ప్రశ్నించారు. జన ఔషధి కేంద్రాలపై దుష్ప్రచారం చేయడం సరికాదన్న సత్యకుమార్ కేంద్ర సహకారంతో ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పారు. అంటే రాష్ట్రంలో చదువుకోకూడదా, చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి కలగకూడదా, ఉద్యోగాల అవకాశాలు రాకూడదా, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారేమో మరి నాకు తెలియదు. దాని కారణంగా ఆయన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చ కూర్చోమనండి, ఈ విషయం మీద మీరు చెప్పండి, ఈ విషయం మీద ఇది ఈ తప్పిదం జరిగింది రాష్ట్రంలో చెప్పానండి. ఇక పోలీసు వ్యవస్థ ఆయన మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్ని తప్పులు చేసిన వాళ్ళు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు, మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు, ఇవాళ అనేక వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్ళి దాచుకునేది నిజం కదా? ఇవాళ కోర్టు కూడా బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ, కోర్టు డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు, మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం. ఒకటి, అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా. రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా. మూడోది, ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.